నమస్తే అందరికీ. ఆహ్, మనం సాధారణంగా చూస్తున్నాం కదా! నవేడేస్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ తోటి రిలేషన్స్ బ్రేక్ అయిపోయి డివోర్స్ దాకా వెళ్తూ హైదరాబాద్‌లో రీసెంట్‌గా మా వెల్ విషర్ ఒక అడ్వకేట్ ఇచ్చినటువంటి వాయిస్ కూడా ఏందంటే ఆహ్, జనరల్‌గా సివిల్ కేసెస్ వీటన్నిటికంటే హైయెస్ట్ కేసెస్ ఈ కేసెసే వస్తున్నాయి తన దగ్గర. డైలీ కోర్ట్‌లో ఈ ఇష్యూసే నడుస్తున్నాయని చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. సో, రిగార్డింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ స్మాల్ స్టోరీ. ఒక అరేంజ్డ్ మ్యారేజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా హస్బెండ్‌కి జాబ్ ఉంటది. హౌస్ వైఫ్ మ్యారేజ్ అయిపోతుంది. ఒక ప్లేస్‌కి షిఫ్ట్ అవుతారు. వాళ్ళ లైఫ్ కంటిన్యూ చేస్తుంటారట. సో, స్టార్టింగ్‌లో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇద్దరి మధ్యలో రిలేషన్ చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్. ఆహ్, నెక్స్ట్ 1 ఇయర్‌లో ఒక పాప గూడా వాళ్ళకు వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ ఆ టైంలో తనకి తను చేస్తున్నటువంటి జాబ్ ఆ ప్లేస్ షిఫ్ట్ అవుతుంది. ఒకరి నుంచి ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు తన ఫ్యామిలీతో పాటు ఆ న్యూ ప్లేస్‌కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడికి ట్రాన్స్‌ఫర్ అయిన ప్లేస్‌కి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి న్యూ ఆఫీస్‌లో జాబ్‌లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో, వెళ్తున్నటువంటి ఆ జాబ్‌కెళ్తున్నటువంటి ఆఫీస్‌లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏందంటే ఒక అమ్మాయి అక్కడ ఒక అతను ఒక 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 ఆవిడ కనబడుతున్నట్టు. ఎవరు ఆ అమ్మాయి అంటే తను బిఫోర్ మ్యారేజ్ చేసుకోవడానికి ముందు తను ఆ అమ్మాయితోటి లవ్‌లో ఉండే అన్నట్టు. వాళ్ళిద్దరు మంచి లవర్స్ అన్నట్టు వాళ్ళు యాక్చువల్‌గా ఆ టైంలో. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ అమ్మాయిని చూడగానే అరే! చాలా ఆశ్చర్యపోయి, "అరే! నువ్వు ఎట్లొచ్చినావు?" అంటే, నాకు జాబ్ వచ్చింది. నేను ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడే ప్లేస్ నాకిక్కడ. నేను జాబ్ చేస్తుంటే, ఓహో! నాకు బిఫోర్ ఇక్కడ వేరే ప్లేస్‌లో ఉండే. నేను ట్రాన్స్‌ఫర్ అయ్యి ఇక్కడికొచ్చాను. సో, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నాకిక్కడ జాబ్ కంటిన్యూ అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకుంటారు. చాలా రోజులు మధ్యలో గ్యాప్ వచ్చింది. చిన్న చిన్న విషయాలతోటి వీళ్ళ మ్యారేజ్ కాకుండా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాడు తను. వాళ్ళ పేరెంట్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చి. సో, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మీట్ అవ్వడంతోటి ఎందుకు, ఏమైంది, ఎందుకు విడిపోయాము, సో, ప్రాబ్లమ్ ఏంటి, ఇవన్నీ డిస్కషన్ చేసుకుంటారు. సో, ఇది ప్రాసెస్ నడుస్తుంటది. డైలీ ఆఫీస్‌లో ఆ అమ్మాయితో కూర్చొని లంచ్ చేయడము, తనతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం, మాట్లాడుకోవడం. మళ్ళీ చిన్నగా ఇద్దరి మధ్యలో మళ్ళీ ఒక చిన్న అట్రాక్షన్ స్టార్ట్ అవుతది. అట్రాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఆహ్, ఈ వైఫ్ తోటి తనకున్నటువంటి రిలేషన్ స్లోగా తగ్గుతూ ఉంటుందన్నట్టు. అరే! ఎంతైనా మ్యారేజ్ అయిపోయింది. ఒక పాప ఉంది కాబట్టి, అప్పుడు మళ్ళీ ఆ పాత ఫ్రెండ్ పరిచయం అయింది కాబట్టి, అక్కడ అట్రాక్షన్ తోటి ఇక్కడ స్లో మధ్యలో డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుందన్నట్టు. గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆఫీస్‌లో ఉన్న అమ్మాయి లవ్ చేసిన అమ్మాయి ఒక ప్రపోజల్ పెడుతుంది కొన్ని రోజుల తర్వాత. సరే ఇన్ని రోజులైతే ప్యా మ్యారేజ్ చేసుకున్నావు, మీ పేరెంట్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చినావు అయిపోయింది గదా! సో, అది వదిలిపెట్టేసేసేయి. బట్ నేను ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా నీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఈ సిట్యుయేషన్‌లో సో, నా లైఫ్‌ని నేను కూడా సెట్ చేసుకోవాలి గదా! డన్. ఇప్పుడు మనిద్దరం మళ్ళీ మ్యారేజ్ చేసుకుందాం. సో, మీ వైఫ్‌కి డివోర్స్ ఇచ్చేసేసేయి. విడాకులు ఇచ్చేస్తే మళ్ళీ మనిద్దరం కలిసి హ్యాపీగా లైఫ్‌లో జర్నీ చేద్దాం. ఇద్దరం కలిసి ఉందాము. సో, ఎట్లాగైనా సరే నువ్వు విడాకులు తీసుకో మీ వైఫ్ దగ్గర అని చెప్పి ప్రపోజల్ పెడుతుంది ఆ అమ్మాయి. సో, తను చిన్నగా ఇది ఎట్లా చెప్పాలి వైఫ్ తోటని చెప్పి బాధపడుతూ చిన్నగా ఒకరోజు అంటే డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్‌గా నువ్వు చేసిన వంట బాలేదని చెప్పి విసిగించుకోవడము. నీ శారీ బాలేదని చెప్పడం ఒకరోజు. అరే! ఇట్లా గిన్నెలెత్తేయడం కింద. ఆఫీస్‌కి బాక్స్ ఒకరోజు మర్చిపోయి వెళ్ళిపోవడం. ఇట్లా రోజొకటి ఏదో ఒకటి స్టార్ట్ చేస్తూ ఉంటాడట. సో, తనకర్థమైతది. వాళ్ళ వైఫ్‌కి అర్థమైతది. ఇదివరలా నువ్వు లేవు. సంథింగ్ స్మాల్ చేంజ్ వచ్చింది నీ లోపల. మరి నేనంటే ఇంట్రెస్ట్ తగ్గిందా? లేకుంటే ఇంకేమన్నా ఉందా నాకు తెలీదు. బట్ వై ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇట్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఏమన్నా మనసులో ఉంటే చెప్పండి అని చెప్పి వైఫ్ అడుగుతుందంట ఒకరోజు. అడిగితే అబ్బా! దొరికింది చాయిస్ అని చెప్పి సడెన్‌గా అప్పుడు చెప్తాడట. ఏం లేదు. నాకు నీతో ఉండడం ఇష్టం లేదు. సో, ఇంతవరకు నీతోటి హ్యాపీగా ఉన్నా. చాలు ఈ లైఫ్ చాలు. నాకు విడాకులు కావాలి. డైవర్స్ ఇస్తే నేను సెపరేట్‌గా ఉంటానని చెప్తాడట. సో, అట్టెట్లా అయితది? ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాం గదంటే, ఆఫ్‌కోర్స్ ఉన్నాము. నేనేం అనట్లేదు. నాకు నీతో కలిసి ఉండడం ఇష్టం లేదు. ఇట్లా రోజు ఇద్దరం ఇట్లా కొట్లాడుకుంటూ ఉంటే గూడా బాగుండదు గదా! సో, నేను సెపరేట్‌గా అవుతాను. నువ్వు సెపరేట్ నీ లైఫ్ నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు ఉండు అని చెప్తాడట. సరే నేను ఒప్పుకోనట దాన్ని. నేను ఎట్టి పరిస్థితిలో సైన్ చేయను పేపర్స్ మీద. నేను ఒప్పుకోనట. ఇంకా వీడు అట్లాగే రోజు ఇంకెక్కువ మిస్‌బిహేవ్ చేస్తుంటాడు ఆమెతోటి. బాగా ఇబ్బంది పెడుతుంటాడట. సో, తట్టుకోలేక ఒకరోజు ఇంక ఎందుకు ఈయనని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆవిడ ఒక కండిషన్ పెడుతుందట. సో, డెఫినిట్‌గా విడాకులన్నా గూడా తీసుకుందాం. బట్ వన్ కండిషన్. ఒక్క 1 మంత్ స్టార్టింగ్ మనకు మ్యారేజ్ అయినప్పుడు మనిద్దరం ఎంత హ్యాపీగా కలిసున్నామో, ఏ విధంగా అయితే జర్నీ చేశామో, మన లైఫ్‌లో ఏవైతే షేర్ చేసుకున్నామో మూమెంట్స్. సో, ఆ సిట్యుయేషన్‌లోకి వెళ్ళి ఒక 1 మంత్ అప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు నాతో అలాగనే ఉండు. ఉంటే డెఫినిట్‌గా నేను 30 డే రోజు డెఫినిట్‌గా నువ్వు తెచ్చిన పేపర్స్ నేను సైన్ చేసేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు నీ లైఫ్‌లో నువ్వుండు. నన్ను వదిలిపెట్టేసేసేయి అని చెప్తాడట.
ఓకే 1 మంతే కదా, సో నో ప్రాబ్లం డెఫినెట్గా ఉంటా అని చెప్పి ఈమె ప్రామిస్ చేస్తాడు. ఈ విషయాన్ని వాళ్ళ లవ్ చేసిన అమ్మాయితో కూడా షేర్ చేసుకుంటాడు. ఓకే 1 మంతే కదా, ప్రాబ్లం ఏం లేదు, ఉండు, 1 మంత్ తర్వాత బయటకు వచ్చేసాయి, ఆమెతో సైన్ చేయించుకొని బయటకు వచ్చేసాయి, మన ఇద్దరం కలిసి మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉందామని చెప్పి తను చెప్తున్నట్టు. సో ప్రపోజల్ ఓకే, డీల్ ఓకే, స్టార్ట్ అయింది, ప్రాసెస్ నడుస్తుంది. సో డైలీ తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాక్స్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వైఫ్కి ఒక కిస్ ఇచ్చి తనని ఎత్తుకొని గడప దగ్గర వదిలిపెట్టేసి బాయ్ అని చెప్పి వెళ్ళడం ఈయనకు అలవాటు. స్టార్టింగ్లో వాళ్ళిద్దరి మధ్య అట్లాంటి రిలేషన్ ఉండే మ్యారేజ్ అయిన కొత్తలో. సో ఇప్పుడు అది కంపల్సరీ చేయాలి తను, కండిషన్ వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అంటారు. సో ఆ కండిషన్ ప్రకారం డైలీ వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆమెకు ఒక కిస్ ఇవ్వడం, తనని ఎత్తుకోవడం, భుజాల మీద ఎత్తుకోవడం, డోర్ దగ్గర డ్రాప్ చేయడం, ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా డే 1, డే 2, డే 3, డే 4 ఈ ప్రాసెస్లో అతను ఒక పాయింట్ క్యాచ్ చేస్తాడు. ఒక 15 డేస్ తర్వాత చూస్తే స్టార్టింగ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది తను. 15 డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే తన వెయిట్ లాస్ అవుతున్నట్టు తనకు అర్థమవుతున్నట్టు. వెయిట్ తగ్గుతుంది. రోజు బరువు మోస్తూ అక్కడ వదిలిపెట్టి వెళ్తున్నాడు కదా, బరువు తగ్గుతుంది అమ్మాయి. బరువు ఆ వైఫ్ తన భార్యది బరువు తగ్గుతున్నట్టు తను క్యాచ్ చేస్తాడు. తన మనసులో ఏమనుకుంటాడంటే అరే నేను ఎట్లా విడిపోతున్నా కదా, సో ఆ బాధతోటి మేబీ సరిగా తినట్లేదేమో ఆమె, ఫుడ్ తినకుండా అట్లా అవుతుందేమో, అంటే మాటికి ఒక 15 రోజులే కదా, సరే తర్వాత మళ్ళీ హ్యాపీగా ఉంటుందిలే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎట్లయితే అట్లా అవుతుంది అని చెప్పి ఆ బరువు తగ్గుతున్న విషయాన్ని క్యాచ్ చేసి తనతో షేర్ చేసుకోకుండా అది ప్రాసెస్ కంటిన్యూ చేస్తాడు. సో ఏమవుతుందంటే ఇక ఇంకొక 25 డేస్ అయిపోతుంది, ఇంకా లాస్ట్ ఒక 5 డేస్ మిగులుతుంది. ఈ 5 డేస్ తర్వాత తనకు అప్పుడు స్లోగా స్ట్రైక్ అవుతున్నట్టు. ఏమని స్ట్రైక్ అవుతుందంటే రోజు రోజు బరువు తగ్గుతుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది, తనను వదిలిపెట్టి ఇంకొక 5 రోజులలో వేరే అమ్మాయితో వెళ్ళిపోవాలి. సో ఇన్ని రోజులు తనతో చేసినటువంటి ఆ ఫీలింగ్స్, ఏ విధంగా అయితే తనతో గడుపుతున్నాడో ఆ మూమెంట్స్ అవన్నీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి, బాధ అనిపిస్తుంది. పేరెంట్స్ ఏం చెప్పాలి, బయట సొసైటీలో ఎట్లా ఉంటుంది, తను ఎలా బతుకుతుంది, తను ఎలా ఉంటుంది, తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. డే 1, డే 2, డే 3 ఇక్కడికి వచ్చిన తర్వాత సీరియస్గా థింక్ చేయడం మొదలుపెట్టాను. ఇంకా 2 రోజులు కదా, నా భార్య నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా, సో నా భార్య ఎలా ఉంటుంది నెక్స్ట్, సార్ నేను అమ్మాయితో ఉంటా, నేనైతే హ్యాపీగా ఉంటా, బట్ నా భార్య పరిస్థితి ఏంది అని చెప్పి బాధపడటం, ఆమె గురించి సీరియస్ ఆలోచించడం మొదలు పెడుతుంటాడట. లాస్ట్ డే వస్తుంది. లాస్ట్ డే రోజు ఆఫీస్కి వెళ్తాడు తన భార్యను వదిలిపెట్టేసి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక లవ్ చేసిన అమ్మాయితోటి ఒక విషయం షేర్ చేసుకుంటాడట. ఏమంటే సారీ, నీకు నేను వార్డ్ ఇచ్చిన 1 మంత్ తర్వాత నా భార్యకి విడాకులు ఇచ్చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని వార్డ్ ఇచ్చిన, నేను డ్రాప్ అవుతున్నా ఆ కాన్సెప్ట్ నుంచి, ఆ కండిషన్ నుంచి, సారీ ఏమనుకోదు, నా భార్యను వదిలిపెట్టి నేను రాలేకపోతున్నా, ఎందుకంటే నన్ను అంత ఇష్టంతో తను చూసుకుంది, తను అంత బాగా చూసుకుంది, సో అలాంటి ఒక అమ్మాయిని మళ్ళీ నేను బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి, వదిలిపెట్టి రావడం నాకు నచ్చలేదు, ఇష్టం లేదు, నేను నీతో ఉన్న అట్రాక్షన్లో సడన్గా యాక్సెప్ట్ చేసిన, ఏమనుకోదు, నువ్వు మళ్ళీ ఇంకా మ్యారేజ్ చేసుకోవచ్చు, నీకు లైఫ్ ఉంది, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, సారీ అని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళి తన భార్యతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలి, నేను డ్రాప్ అవుతున్నా, విడాకులు ఏమొద్దు, మన కలిసి ఉందామని చెప్పి షేర్ చేసుకోవాలని చెప్పి సంతోషంతో ఎప్పుడు అయిపోతుంది ఆఫీస్ టైం, ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలని ఎగ్జైటేషన్తో ఉంటాడు. ఈవినింగ్ 5 అయింది, బెల్ కొట్టారు, ఆఫీస్ అయిపోయింది, బయటకు వచ్చేస్తాడు. వస్తూ ఆ రోజు ఫస్ట్ డే బయట ఒక స్వీట్ బాక్స్ తీసుకుంటాడు, కొన్ని పూలు తీసుకుంటాడు, తన భార్యతో షేర్ చేసుకుని ఈరోజు సంతోషం గడపాలని చెప్పి అవన్నీ తీసుకొని ఇంటికి వస్తాడు. డోర్ ఓపెన్ చేస్తాడు, బెడ్రూమ్ దగ్గరికి వెళ్తాడు, వైఫ్ బెడ్రూమ్లో ఉండొచ్చు అని చెప్పి బెడ్రూమ్ దగ్గరికి వెళ్తాడు. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసరికి బెడ్ మీద వాళ్ళ వైఫ్ పడుకొని ఉంటుంది. అక్కడ పాప ఆడుకుంటుంటుంది, వాళ్ళ ఆయనకున్న కూతురు. వెళ్ళి లేపడానికి ట్రై చేస్తాడు, ఎంత లేపినా లేవదన్నట్టు. చూసేసరికి పల్స్ ఆగిపోయి ఉంటుంది, చనిపోయి ఉంటుంది తన వైఫ్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. తను క్యాన్సర్తో బాధపడుతున్న విషయాన్ని చెప్తే హస్బెండ్ ఎక్కడ సఫర్ అవుతాడో, ఎక్కడ బాధపడతాడో, తన పాప ఏమవుతుందో అన్న ఉద్దేశంతో ఈ ఆలోచన హస్బెండ్తో షేర్ చేసుకోకుండా ఆమె మూమెంట్స్ అన్నీ పాపను ఎలా చూసుకోవాలి, పాపకి ఎట్లాంటి లైఫ్ ఇవ్వాలని చెప్పి కండిషన్స్ పెట్టి తనని బాధ పెట్టి డైరీలో ఇవన్నీ మూమెంట్స్ అని రాసుకుంటూ ఈ 1 మంత్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. వెయిట్ లాస్ అవ్వడానికి తనకు ఆ ప్రాబ్లం కాదు, క్యాన్సర్ ప్రాబ్లం. క్యాన్సర్ తోటి తను ఫుడ్ తీసుకోలేక వెయిట్ లాస్ అవుతూ వచ్చింది. సో ఆ డైరీ చదివిన తర్వాత, ఆమె సిచ్యువేషన్ చూసిన తర్వాత హస్బెండ్కి అర్థమవుతుంది. బట్ కాన్సెప్ట్ ఏంటంటే రియల్లీ మన లైఫ్లో కూడా మనం చాలా సంఘటనలు చూస్తాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్, ఇది ఒక అద్భుతమైనటువంటి బంధం. ఈ విలువ తెలిసిన కొద్ది మంది మాత్రమే వైఫ్ని చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. సో ప్లీజ్ ఇటువంటి బయట ఎక్స్ట్రాక్షన్స్ వీటికి అట్రాక్ట్ అయ్యి లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దనేది నా ఉద్దేశం, నా సజెషన్. థ్యాంక్ యూ టు ఆల్.